ఇప్పుడు మనం ఏం చేస్తాం, నేను అప్పుడు అటు చేశా, గతం తోడుతుంటాం, అప్పుడు అట్లా అయింది, అప్పుడు ఇట్లా, ఇవన్నీ మర్చిపోండి. నాకు అయ్యింది, నాకు అవ్వలేదు, అదంతా గతమే. నాకు ఇంతవరకు నీళ్ళు చేశా, నాకు అవ్వలేదు, గతమే. అది స్వగతం, అది పక్కన పెట్టండి. అది అనుభవానికి అనుభూతికి నాకు ఇప్పుడు నాకు ఆత్మానుభవం కాలేదు, ఇన్నేళ్ళుగా నేను అరుణాచలం వెళ్ళి వస్తున్నా అన్నా అనుకోండి, అనుభవానికి సంబంధించిన మాట కాదు అది. అదే పక్కన పెట్టండి, అనుభవానికి సంబంధించిన విషయం పక్కన పెట్టండి. ఈ రెండు ఎక్కడ, దేహాత్మబుద్ధి దేహబుద్ధికి సంబంధించినంత వరకు అక్కడ. ఇక స్వాప్నిక ప్రపంచం ముగిసిపోయింది. ఇకపోతే ఇక నిద్ర ఉంది, మెలకువ ఉంది. నిద్ర దాని పక్కనే ఉన్న పరిశుద్ధమైనటువంటి మెలకువ, ఆ స్థితిగత కావాలి. ఈ రెండు పోగానే రెండు ఏర్పడతాయి. రవి గారు, దేహబుద్ధి పోగానే నిద్రగా మారుతుంది, జీవబుద్ధికి పోగానే జ్ఞానంగా మారుతుంది. అందరికీ సాధ్యమే, పెద్ద కష్టమైనది. అది భగవద్గీతలో మనకి సద్గురుదేవులు మనకు అనుగ్రహం.